బీపీ అండ్ వీబీ. ఈరోజు ఆగస్ట్ 24, 2013, 7:10. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. హలో కేపీ. హాయ్ హలో. సూపర్ ఉంది. ఎలా ఉన్నారు? బ్రహ్మాండం. మీరు? నేను కూడా సూపర్ గా ఉన్నాను. కష్టాలు కింద మీద పడి ఏమేమో చేస్తున్నాను. ఓకే, అది ఒక్కసారి మనం లాస్ట్ వీక్ హ్యాంగ్ అవుట్ చేసాము. ఇట్ వాజ్ ఓకే, బట్ వీ స్టిల్ ర్యాన్ ఇన్ టు సమ్ ఇష్యూస్. ఇప్పుడు కూడా ఇష్యూ ఉంది. ముందే మనం ఒకసారి చెప్దాం. అది అంటే మీరు ఎవరన్నా కాలర్స్ ఫోన్ చేస్తే హ్యాంగ్ అవుట్ లో కొంచెం ఇష్యూస్ వస్తాయి. అంటే హ్యాంగ్ అవుట్ లో ఆ టైంలో దెర్ విల్ బి ఏ వాక్యూమ్, మాట్లాడేది వినపడదు. ప్రాబబ్లీ మనము విని చెప్పాల్సి ఉంటుంది. సో ఈ షో వాషింగ్టన్ డీసీ నుంచి నేను భాను, ఆల్బనీ న్యూయార్క్ నుంచి కనకప్రసాద్, అండ్ వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియా నుంచి వెంకట్ భమిడిపాటి. ఆయన ఇంకా మనతో జాయిన్ అవ్వలేదు, సో తను కూడా వస్తారు. వెల్కమ్ టు టెకీ టాక్. అండ్ ఇది 2 వీడియో అండ్ ఆడియో అవుతుందండి. స్కైప్ ద్వారా మనకి ఆడియో ఫోన్ చేయదలుచుకున్న వాళ్ళు స్కైప్ ద్వారా చేయొచ్చు. వీడియోది యూ కెన్ వ్యూ లైవ్ యూజింగ్ గూగుల్ హ్యాంగ్ అవుట్. సో వెంటనే మరి దూకేద్దాం ఎప్పట్లాగే. వితౌట్ ఎనీ డిలే. కొత్తగా మీరు ట్యూన్ ఇన్ అవుతే టెకీ టాక్ యొక్క కాన్సెప్ట్ ఏంటి చెప్తాం మేము. టెకీ టాక్ అన్నది మేము ముగ్గురము టెక్నాలజీ ఎంతూజియాస్టం చేసే షో అండి. వీ లవ్ టెక్నాలజీ. వీ లైక్ టు షేర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ రీడ్ విత్ యూ ఆల్, అండ్ వీ ఆల్సో వెల్కమ్ యూ షేరింగ్ సమ్ ఆఫ్ దెమ్ విత్ అస్. సో ఈ షోలో లాస్ట్ ఎవ్రీ గురువారం నాడు రాత్రి 7 గంటల ఈస్టర్న్ స్టాండర్డ్ టైం రాత్రి ఉంటుంది. 1.5 hour, గంటన్నర షో. గత వారంలో జరిగినటువంటి టెక్నాలజీ అప్డేట్స్ అన్ని మేము ఈ షోలో పట్టుకొస్తాము. దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ దిస్ షో. సో అది మొట్టమొదటగా న్యూస్, తర్వాత విల్ టాక్ అబౌట్ మొబైల్ అప్లికేషన్స్, గేమింగ్, కెమెరాస్, ఆటోమొబైల్స్ గురించి కూడా మాట్లాడతాము. సో ఇదనమాట. ఎవ్రీ వీక్ వీ విల్ హ్యావ్ ఎ స్పెషల్ టాపిక్, ఒక ప్రత్యేక అంశం ఒకటి ఉంటుంది. సో ఈ రోజు ప్రత్యేక అంశం వచ్చి యాపిల్ ఐప్యాడ్, న్యూ ఐప్యాడ్స్ రిలీజ్ చేసింది. అది కేపీ చెప్పాలి. హాయ్ బీపీ. హాయ్ లిజనర్స్. ఇప్పుడు మనము ఓకే, ఫస్ట్ నా దగ్గర ఉన్న ఐటమ్ వచ్చేసి బీపీ రోమాంచితం అవుతున్న క్రోము. అర్థమైందా మీకు? రోమాంచితం అవుతున్న క్రీమా క్రోమా? క్రీమ్ కాదు, క్రీమ్ కాదు. ఏంటంటే మనకు విబి గారు హెచ్టిసిని ఎలా నెగటివ్ గా మాట్లాడతారో పాజిటివ్ నెగటివ్ గా, అలానే క్రోమ్ గురించి కూడా ఆయనకి మంచి అభిప్రాయం లేదు. రైట్. ఆయన క్రోమ్ ఏం చేస్తుందా అంటే అది చిన్నగా ఉందన్నమాట. పాకటం అంటే ఇప్పుడు ఫస్ట్ శాంసంగ్, దెన్ హెచ్పి వచ్చింది, ఏసర్ వచ్చింది, ఇప్పుడు కొత్తగా ఎల్జీ కూడా దీంట్లో కాలు పెడుతుంది. ఫెంటాస్టిక్. ఎల్జీ. సో గోల్డ్ స్టార్, లక్కీ గోల్డ్ స్టార్. ఓకే. సో దే ఫైల్డ్ ట్రేడ్ మార్క్స్ ఫర్ క్రోమ్ బుక్. సో వన్ ఈస్ క్రోమ్ 1, క్రోమ్ డెస్క్, క్రోమ్ స్టేషన్. సో ఈ 3 పడితే మూడు చూస్తే మీకేమనిపిస్తుంది? ఓకే, అంటే వెంకట్ ఉంటే క్రోమ్ వేస్ట్ అంటాడు, కానీ ఒక చెప్పండి. చిన్న విషయం ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మన ఏమంటారు దీన్ని, కొత్తగా వచ్చిన కార్ ఉంది కదండి, మన ఎలక్ట్రిక్ కార్ లో, టెస్లా కార్ లో వీ హ్యావ్ బ్రౌజర్. అంటే ఆ కార్లో మొత్తం డాష్ బోర్డ్ కాన్సోల్లో ఒక పెద్ద ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది, దానిపైన వాళ్ళ బ్రౌజర్ ఏదో ఉంది. సో టెస్లా డిసైడెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ వాట్ ఎవర్ ద బ్రౌజర్ అండ్ దే ఆర్ డిప్లాయింగ్ క్రోమ్. సో యూ కెన్ అజ్యూమ్ వెదర్ వెంకట్ బమిడిపాటి సేస్ నో, వి డజంట్ వెంకట్ బాబా ప్రిడిక్షన్స్ కొన్ని తప్పవుతాయి.
క్రోమ్ లో వన్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ చీప్, క్లౌడ్ బేస్డ్ అండ్ ఆల్ అంటే క్విక్ గా అవుద్ది, 8 seconds లో బూట్ అవుద్ది. కాబట్టి అవును. డెఫినెట్లీ ఎల్జీ కాదు కదా, అందరు దిగారు. కేపీ మీకు తెలుసు కదా, హెచ్పి దిగింది, హెచ్పి తర్వాత దిగింది, బిగ్ జైంట్. లెనోవో. So there is no way. I mean, this is going to be the next computing platform, desktop computing platform, I would say. There is an article on The Verge, and it says it's pretty close to become a desktop, like, you know, replacement kind of thing. Okay. అంటే So definitely, yeah, I mean, I don't know how to say. ఆ చీప్ ఇది ఉంది కాబట్టి దానికి ఖచ్చితంగా ఉంటది, మార్కెట్ ఉంటది. అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. మనం ఇంకో 2-3 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవాలి ఈ విషయం. అప్పుడు ఖచ్చితంగా. చెప్పాలి. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే. సక్సెస్ బాటలో త్వరలో సరికొత్త నెక్సస్. సక్సెస్ బాటలో ఇది రూమర్ అనుకుంటా. ఇట్స్ నాట్ ఈవెన్ రిలీజ్డ్ yet, right? No. It's not a rumor. Go to play.google.com, check for devices, and you will see Nexus 4 8 gig and Nexus 4 16 gig are sold out of stock. So tomorrow the rumor is tomorrow they are going to show Nexus 5. అఫీషియల్ గా మరి ఏంటి అంటే, what is the big deal? Okay, this is what happened. What happened is, I think couple of days back, all of a sudden Nexus 5 appeared on Play Store. కనిపించి ప్రైస్ ఎంత పెట్టాడు తెలుసా బీపీ? ఒకసారి గుండె మీద చెయ్యి అలా పెట్టుకోండి. 16 gig for $350 unlocked. That's a good price కదా. Awesome price. 5 inches LG and Snapdragon, what cores you want, what 2 gigs memory, 5 inches screen, blah blah blah, everything it has. ఈ విషయంలో ఒకటి చెప్పాలబ్బా, కిల్లర్. యా, నెక్సస్ 4 ఉంది నా దగ్గర ప్రస్తుతానికి. మా ఆవిడ వాడుతుంది అది, అండ్ ఇట్స్ జస్ట్ ఫెంటాస్టిక్. ఇట్ ఈస్ సో గుడ్. ఐ మీన్, ఐ క్యాంట్ రియల్లీ. యా. ఇంకా నెక్స్ట్ చెప్పండి, మీరు చెప్పండి. నెక్స్ట్ తెలుగులో మీరు భలే వత్తి కాలిపోయి ఉత్పత్తి ఆపిన నింటెండో. మీరు అసలు ఉత్పత్తులు, ప్రత్యుత్పత్తులు, పర్యాయ పదాలు. ఇదేంటది అంటే వి అంటే వి కన్సోల్ when it released, it's a game changer. చాలా. Yeah, so I personally, I think at least for 3 months, 3 months wait chesi, and I went to Walmart early in the morning to get the $250 console. I think it's way back to 2006, I believe. Yeah, okay. అది సో యాక్చువల్లీ ఒక్కసారి వి అనండి, మనం ఒక ట్రిక్ చేపిస్తాను ఈరోజు. అవునా? వి మళ్ళొకసారి అనండి. వి పెదాలు 2 వి అంటాం మనం. వి అది వి అనకూడదట, రౌండ్ గా రావాలి. వి అనాలట. యా, దీన్ని ఒకడు నాకు బుర్ర తిన్నాడండి బాబు. గై హూ యూస్ టు బి మై కోవర్కర్. సమ్హౌ ఐ ఎండెడ్ అప్ వర్కింగ్ ఫర్ దీస్ ఇంగ్లీష్. వన్ వాజ్ ఏ ఫార్మర్ ఇంగ్లీష్ గై, ఇంగ్లీష్ టీచర్. వి అనొద్దు అంటే, వి అంటే అది వి లైక్ విక్టరీ, యునో వి. రైట్. దిస్ ఇస్ డబ్ల్యూ. వి అంటే అది ఇట్లా రావాలట. అయ్యో బాబోయ్, మీకు అంటే ఇట్ వెంట్ సో మచ్ దట్ నేను ఏం చేశానంటే, ఫార్చునేట్లీ హీజ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. సో ఆయనకు ఒకటి చెప్పాను, బాసు నువ్వు వి అను, లెట్స్ యాక్చువల్లీ రికార్డ్ ద వేవ్ ఫార్మ్ and then see what how the waveform turns out. It's pretty much the same. మీరు ముఖం చూస్తారు, మేము మాట్లాడేటప్పుడు ఏంటంటే, మేము ఇండియన్స్ కదా, మాకు ఇంగ్లీష్ రాదని మనం చూడగానే మా ఫేస్ లో మీకు కోతులు కనపడతాయి.
సో యూ లుక్ ఎట్ మై ఫేస్ హౌ ఐ ప్రొనౌన్స్, డోంట్ లుక్ ఎట్ మై ఫేస్, లిజన్, యూ మేక్ సెన్స్ అని చెప్పా. ఎనీహౌ వి మొత్తానికి ప్రొడక్షన్ ఎండ్ అవుతుందా మరి? ఎండ్ అయిపోయింది, అఫీషియల్ గా ఎండ్ అయిపోయింది. ఇట్స్ అంటే నెక్స్ట్ ఏంటి మరి? వి యునైటా అది వచ్చింది కదా? I don't see any innovation in the V. Okay. To be frank with you. So ఒక చాట్ లాగా ఒకటి తీసుకొచ్చారు, దానికి ఏదో ఇట్లా పెట్టారు, ఇట్లా 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 చేయాలట దాన్ని. అండ్ దెర్ వాజ్ ఏ ఐ థింక్ 3 inches తో ఒకటి నింటెండో డిఎస్ స్టైల్లో స్మాల్ ఒకటి పంపించారు. ఐ డోంట్ నో ద నేమ్, బట్ ఇట్ వాజ్ లైక్ యూ కెనాట్ ఫోల్డ్ ఇట్, ఇట్ లుక్స్ లైక్ ఏ టాబ్లెట్ బట్ ఇట్స్ ఎ గేమింగ్ డివైస్. I think అది and we is kind of it's done. They closed the store. So chapter khel khatam dukan banda time out ఇచ్చారు దానికి, అయిపోయింది, దాని పని అయిపోయింది. ఓకే, సో అది లిజనర్స్, అది అప్డేట్. మన వాళ్ళు ఎవరైనా వి కొనాలనుకుంటే ఏమన్నా మరి డీల్స్ ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ థింక్ వి హావ్ ఎనీ. సో మన పర్స్పెక్టివ్ లో దిస్ ఈజ్ అ టైమ్ టు గో అండ్ గెట్ ఎ వి కన్సోల్ ఫర్ $100. ఇప్పుడు కొనాలనుకుంటే దిస్ ఇస్ ద టైం. మేబీ థ్యాంక్స్ గివింగ్ వరకు ఆడితే బాగుంటదేమో. థ్యాంక్స్ గివింగ్ లో థ్యాంక్స్ గివింగ్ లో we will see lot of V's for $99 కి ఇవ్వచ్చేమో. $99 console. I mean, come on, go to India and give it to somebody and they'll enjoy it. Okay. ఒక టెన్నిస్ గేమ్ చాలు కొట్టుకుంటా ఉంటారు. కానీ ఒకటి దాంట్లో ట్రిక్ తెలిసాక మజా పోయింది. ఫస్ట్ లో నేనేం చేసేవాడిని అంటే, మన శరీరం పెద్దది కదా, తగ్గిపోతానేమో అని చెప్పేసి అసలు కొన్నదే. అంటే ఒకటి బీపీ, మనం ఏదైనా కొనేటప్పుడు ఇంట్లో రకరకాల సాకులు చెప్తామంట. దీంట్లో కొంటే మనకి ఎక్సర్సైజ్ వస్తుంది, నేను చూడ లావున్నాను, మొన్న డాక్టర్ కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందన్నాడు, తగ్గిపోద్ది అని చెప్పి మా ఆవిడ ఇలా అలా అంటే, ఓకే స్వామి వెళ్ళి కొనుక్కో అని చెప్పి వరాలు ఇస్తారనమాట. అది వెళ్ళి తెచ్చినాక ఫస్ట్ 2 days ఎగిరి కొట్టాను, అటు ఇటు తిరిగి. తర్వాత ఎందుకు ఒకసారి సోఫాలో పడుకున్నప్పుడు ఇలా అన్నాను అనమాట, అరే వాడు వెళ్ళి పైనుంచి ఎగిరి కొట్టాడు అనమాట. ఇట్లా అంటే అది టెన్నిసా? ఇజ్ ఇట్ టెన్నిస్? టెన్నిస్ లో అది కింద బ్యాక్ బటన్ ఉంటది కదా, బి బటన్ నొక్కేసి కొంచెం ఇలా కెలికితే కూడా అంటే అనమాట. కాకపోతే ఇక ట్విస్ట్ ఏంటంటే, ఐఎమ్ నాట్ జంపింగ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సోఫాలో కూర్చొని వేలుతో ఇట్లా అన్నాను, అది వాడు షాట్ కొట్టాడు. అరే ఇదేదో బాగుందని చెప్పి అప్పటి నుంచి నేను సోఫాలో పడుకొని ఆడాను టెన్నిస్. సోఫాలో పడుకొని టెన్నిస్ ఆడారా? టెన్నిస్ ఆడాను. తర్వాత దాని మీద మోజు పోయింది. అంటే ఇవన్నీ ఎట్లా అంటే మనం ఏమంటారు, సరి చెప్పుకుంటాం అనమాట. నేను కూడా అందుకే కొన్నాను. ఇంకొక జ్ఞాపకం దానికి ఏంటంటే, దాంట్లో ఫిట్నెస్ వి ఫిట్ అని ఒకటి వచ్చింది, ఒక చిన్న బోర్డు మిషన్ లాగా. అవును, అది తెచ్చుకొని దాని మీద నిలబడి ఇదెందుకు $100 అని అడిగారు. ఇది ఎందుకంటే మనం బరువు ఎక్కువ ఉన్నాం కదా, దీని మీద నిలబడి మనం ఏరోబిక్స్ చేయొచ్చంట, ఎక్సర్సైజ్ చేయొచ్చంట అంటే, ఓహో వెళ్ళండి అని చెప్పి మళ్ళీ అదొక ఆశ పెట్టాం. మనం బరువు తగ్గింది లేదు కానీ జేబు బరువు మాత్రం తగ్గుతూ వచ్చింది. వి ఫిట్ అంటే ఏమో నేను కొనలేదు అది. Finally, you know what I did? I ended up having 2 controllers. ఒక నాన్చాక్ ఒకటి ఉంటుంది కదా, వి కన్సోల్, నాన్చాక్. అబ్బో మనం చాలా పుష్టిగా ఉంటది మనం ఏం చేసినా గానీ, ఫుడ్ అయినా ఇదైనా గానీ. అండ్ చిన్న బోర్డు అన్ని కలిపి మన కేబేలో పెట్టాం. కేబే అంటే తెలుసు కదా, కేబేలో పెట్టి అమ్మేశారా? కనకాబేలో పెట్టి అమ్మేశాను మొత్తానికి. ఫైనల్లీ అది పోయి Xbox 360 వచ్చింది. అది నాకున్న వీతో ఉన్న జ్ఞాపకం. సో శ్రోతలు కూడా ఎవరికన్నా వీతో ఉంటే మీరు ఫేస్బుక్ లో పంచుకోవచ్చు, లేకపోతే మాకు ఫోన్ చేసి బ్రీఫ్ గా షేర్ చేసుకోవచ్చు మీకున్న వీతో ఉన్న అనుభవం. అదండి, చెప్పండి. ఇదేంటి నెక్స్ట్ చెప్పండి. ఇదేం తెలుగులో చెప్పమంటారా మీరు? అసలు కవిత్వాలు ఇంగ్లీష్ హెడ్లైన్స్ తెలుగు. ఇది బాగుంది. ఇది బాగుంది. చెప్తాను. నోకియా ఈ కొంచెం మైక్రోసాఫ్ట్ వాడు కొన్న కాడ నుంచో లేకపోతే ఏమో కానీ కొన్ని చిన్నలు ఎక్కువ వేస్తుంది, బట్ దే డిడ్ ఎ గుడ్ జాబ్. దాని తర్వాత నేను మాట్లాడుకుందాం. ఇందులో ఒక నాకైతే డోంట్ గెట్ మీ రాంగ్, ఐ సే ఇట్స్ దిక్కుమాలిన ఫీచర్. రా ఫోటోగ్రఫీ. ఓకే, తెలుగులో మన తిట్టు, ఒరే నోకయ్య నీ పీక కొయ్యా,
ఫోన్ కెమెరాకు రా ఎందుకురా? ఒరే నోకియా అంటే బాగుంటదేమో. ఒరే నోకియా నీ పీక కొయ్యా, నోకియా కెమెరాకు రా ఎందుకురా? ఇందులో ఎట్లా ఉంది? వెల్ అది సో పైత్యం కొంచెం ఎక్కువైంది అనుకుంటా. అంటే కెమెరాలో మనకు కావాల్సింది ఐ వుడ్ సే 8 మెగాపిక్సెల్, 10 ఈస్ ద లిమిట్. 20, 5 40, no 5 5ఏనా మీరు? 5 megapixel, that is what I put the limit on. That saves me memory, that makes me quick గా కొట్టడానికి ఆస్కారం ఉంటది, షేర్ చేసుకోవడానికి మీరు ఈజీగా ఒకటి ఉంటది. చెప్పండి, ఇప్పుడు 5 అంటారు మీరు. వాట్ అబౌట్ యూ హ్యావ్ 20 అండ్ యూ కెన్ లిమిట్ టు 5. ఇప్పుడు మనకు That's what I'm లార్జ్, doing. మీడియం, స్మాల్ అలా ఉంటాయి కదా, ఎక్స్ట్రా లార్జ్. అవును, యూ కెన్ కట్ డౌన్ దట్ రైట్. అంటే that's what I'm doing. అంటే I have తప్పేం whatever లేదు the కదా, camera. 41 మెగాపిక్సెల్ ఉంటే తప్పేముంది? ఇట్ షుడ్ బి ఓకే. ఎస్, అంటే మనకు ఐఫోన్ ఉంచుకొని ఫోన్ చేసినట్టు మాత్రమే ఉంటది. ఐఫోన్ లో ఇంకేం పనులు చేయకుండా ఫోన్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అన్నమాట. ఇక అది 20 మెగాపిక్సెల్స్ నా ఫోను, ఎందుకు తగ్గించుకోవచ్చు కావాలనుకుంటే. తగ్గించుకొని ఏంటి సార్ అక్కడ? అంటే రా అంటాడు, రా ప్రొఫెషనల్ అంటే ఫోటోగ్రాఫర్స్ ఏంటి? ఉంటారు, అఫ్ కోర్స్ అది యూజ్ కేస్ అంటే ఎప్పుడు వాడతారు, ఎప్పుడు ఏ సందర్భం అన్నది వీ డోంట్ నో, బట్ ఇట్స్ నైస్ టు హ్యావ్ I'll tell you the కదా. Yes, that is nice to have. I'll tell you the disadvantage of it. చెప్పండి ఎందుకు. If Size your camera sensor is 40 megapixel and you are shooting RAW, the Right. file is going to be 40 megs. రైట్, అంటే ఇది సైజ్ పెద్దగా అవుతుంది కానీ మీరు తగ్గించుకోమంటున్నా కదా. అవసరం ఉంటే 40 No. మెగాపిక్సెల్ తీసుకుంటారు, అదర్వైజ్ యూ డోంట్. No. If you say RAW, it is going to shoot you all the pixels. ఇన్ 40. Yes. So there is no compression at all. JPEG. There is no whatever. compression. So మీ అంటే- కార్డు ఇలాగైపోతుంది అనమాట. Yeah, then I don't know. అంటే మేబీ నేను అనుకోవడం ఒక మేబీ cell somebody phone who is లో- interested in photography might be using it. Yeah. ఒక సెల్ ఫోన్ లో మనకు రా ఎందుకు? ఫోటో తీసి మనం ప్రింట్ చేసుకోవడమే కష్టము, ప్రొఫెషనల్ గా షూట్ చేసి దానికి క్వాలిటీ అడ్జస్ట్ చేసి దాన్ని మళ్ళీ ఇవన్నీ చేయడం. కమాన్ మ్యాన్, గివ్ మీ ఎ బ్రేక్. సో ఐ డోంట్ లైక్ దట్. All right, let's move on to the It's next. not I see it as a crazy feature. జనాలకి ఉంటది. ఇది ఈ వీక్ ఒక చిన్న యాడ్ చేయాలి. ఎవరన్నా టెక్నాలజీ బిజినెస్ లో అంటే బ్రాడ్కాస్టింగ్ కానీ లేకపోతే టెక్నాలజీ జర్నలిస్ట్ ఆర్ మీడియా బిజినెస్, యాపిల్ ఈవెంట్ ఏదన్నా ఉంటే దట్స్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. శుభ్రంగా Right. కూర్చొని ఐ మీన్ యాపిల్ గురించి 2 గంటలు మాట్లాడేయచ్చు. దట్స్ మై టేక్. బట్ లాస్ట్ వీక్ అంటే మన ఈ వీక్ లో యాపిల్ తో పాటు నోకియా వాళ్ళు దే కేమ్ అప్ విత్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఇవి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ కి ఈక్వల్ గా టాబ్లెట్స్ రిలీజ్ చేశారు. సో దేర్ ఆర్ ఫ్యూ టాబ్లెట్స్ దట్ నోకియా రిలీజ్. నాకు దీని డిజైన్ లుక్ నచ్చింది కేపీ. Nokia, yeah. లూమియా I like 2520. it too. యా, Yeah. దీని స్పెక్స్ ఒకసారి చెప్దాము. 10 Yeah. ఇంచ్ ఇది డిస్ప్లే, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ అండ్ 6.7 మెగాపిక్సెల్ f1.9. that's a pretty good అంటే ఫాస్ట్ లెన్స్, అది నైస్ అపర్చర్, LTE కనెక్టివిటీ, మైక్రో యూఎస్బి అండ్ 8000 milliamps బ్యాటరీ, విచ్ ఈజ్ అంటే బ్రహ్మాండంగా ఉన్నట్టు నా వరకు అయితే అది. దట్ లుక్స్ లైక్ రియల్లీ గుడ్ వన్. ఎందుకంటే 8000 milliamp తోని క్వాల్కామ్ క్విక్ చార్జ్ టెక్నాలజీ అని, దీని గురించి కొంచెం ఇంకా డీటెయిల్స్ పట్టుకుందాం అనుకున్నా కానీ ఐ కుడ్ నాట్ గెట్ మచ్ ఆన్ హౌ ఇట్ వర్క్స్. బట్ సింపుల్ గా చెప్పాలంటే మనకి 100% ఛార్జ్ కి 270 నిమిషాలు 4 గంటలు పడుతుంది ఛార్జ్ చేయడానికి 8000 milliamp బ్యాటరీ. దీంతో 2 hours పడుతుంది. లిటరల్లీ లైక్ క్లోజ్ టు అంటే 70% అన్నాడు రిడక్షన్ ఛార్జింగ్ టైం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టాబ్లెట్. అగైన్ ఇట్స్ ఎ విండోస్ ఆర్టీ అండ్ మైక్రోసాఫ్ట్ ఈజ్ నాట్ యూజింగ్ దట్ ఆర్టీ పదం, వాళ్ళకి అది ఇష్టం లేదు ఆర్టీ వాడటము. సో those of you, if you are interested to buy, remember
this is not like your desktop computer. Desktop computer is Windows Pro. అంటే Right. సర్ఫేస్ ప్రో, విండోస్ ప్రో టాబ్లెట్లు, ఆర్టీ టాబ్లెట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. అదొకటి గమనించండి. By the way, BP, if at all, if someone is waiting on buying a Windows Pro, there is a $100 discount starting from today. ఈ రోజు నుంచి ఉందా? Yeah, they even reduced for $100 more. ఏమాది ఆ డిస్కౌంట్ లేదో అది అయిపోయిందిలే గాక. దాని పని అయిపోయింది అనుకుంటా. సో అలాంగ్ విత్ దట్ నోకియా వచ్చేసేసి నోకియా లూమియా 1320 6-inch ఫోన్. ఫైనల్లీ నోకియా కూడా పెద్ద పెద్ద ఫోన్లని రిలీజ్ చేసే బిజినెస్ లో దూకింది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ద మార్కెట్, ఇఫ్ యూ డోంట్ లైక్ Note 2 ఆర్ సమ్ కైండ్ ఆఫ్ దీస్ దున్నపోత్ ఫోన్లు, this is a good one. You can really and the next one I like is this 1320. దీని ప్రైస్ ఒకటి చెప్పాలి కేపీ. 1320 ప్రైస్ వచ్చి $339 అంటే $340 కి అన్సబ్సిడైజ్డ్ 6 ఇంచుల పెద్ద ఫోన్ ఒకటి బండ ఫోన్ ఇచ్చేస్తున్నాడు. కరెక్ట్. కెన్ బి ఏ గేమ్ చేంజర్. చెప్పండి. But what I heard is it's not available in, I think VB updated me saying that it is not available for USA. It is only in Asian markets. So I'm sure it is going to come because they have to compete with Nexus. వాళ్ళు ఇంకా నెక్స్ట్ దే విల్ జంప్ ఆన్ దట్, తప్పదు. సో దీని తర్వాత న్యూస్ వచ్చి అమెజాన్ ఇంక్రీజెస్ ఫ్రీ షిప్పింగ్ మినిమం ఆర్డర్ టు $35. pushes Prime membership as an alternative. ఇది ఒకటి నాకు ఈ మధ్య చేదు అనుభవాలు వచ్చినాయి. అమెజాన్ లో మినిమం ఇంత డబ్బులు కొనంది వాడు ఇవ్వనంటున్నాడు. ప్లస్ ఈ రిటర్న్ పాలసీస్ మార్చాడు కేపీ. రిటర్న్ పాలసీస్ మార్చాడు. కానీ బిఫోర్ వి గో దేర్ ఒక్కసారి ప్రైమ్ గురించి చెప్తారా? మనకు అంటే మీకు ప్రైమ్ అని నాకు తెలుసు, నాకు ఉంది. వాట్ డు వి గెట్ ఫ్రమ్ ఇట్? ప్రైమ్ నుంచి యూ హ్యావ్ ఎ 2-day షిప్పింగ్. మీరు $79 కట్టాలి సంవత్సరానికి. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ 2-day షిప్పింగ్, 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. దాట్స్ వన్ ఆఫ్ ద అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్. అండ్ ఫ్రీ, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ 2-day షిప్పింగ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రైమ్ మెంబర్షిప్ కొన్ని అమెజాన్ ఇన్స్టాంట్ వీడియోస్ మీకు ఫ్రీగా ఇస్తాడు. యూ కెన్ వాచ్ వీడియోస్. కొన్ని కాదు బీపీ, చాలా థౌజండ్స్. అంటే థౌజండ్స్ అంటే ఐ మీన్ టు సే బ్రాండ్ న్యూ. డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ ఏ లేటెస్ట్ మూవీస్. ఇప్పుడు కొందరు ఏమవుతారంటే, నేను ఐ హావ్ సీన్ దిస్ కేపీ, దూరిపోయారే ఫలానా లేదు అంటే సమ్ వీడియో విచ్ ఈస్ ఎ వెరీ హైలీ ఇంపార్టెంట్ ఆర్ సంథింగ్, యూనో ఏదో ప్లానెట్ ఎర్త్ తో ఏదో ఉంటది, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఎ మూవీ, అది ఉండకపోవచ్చు. బట్ థౌజండ్స్ వస్తాయి. యు ఆర్ రైట్. It has pretty close to what Netflix has. I won't say pretty close. At least TV side, they have a lot of collection and they have many studios. Universal James Bond. I don't think they have Universal. You will see many labels. And I mean, not bad. And what I like in Amazon is you have very good collection of kids movies. Kids movies ఉన్నాయా? ఓకే, బాగున్నాయి. కిడ్స్ మూవీస్ కాదు, సిరీస్ ఉన్నాయి కదా, డోరా, అది ఇది, డోరాలు, బాబ్ ద బిల్డర్లు, ఓకే, దోస్ టైప్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకుంటే ఇట్స్ నాట్ ఇట్ ఈస్ వర్త్ అండ్ యూ హ్యావ్ దట్ స్ట్రీమింగ్ డివైస్ ఆల్ ఓవర్, ఆల్ ద ల్యాప్టాప్, డెస్క్టాప్ అండ్ యువర్ మొబైల్, టాబ్లెట్స్, ఎవ్రీవేర్ యూ హ్యావ్. అండ్ ఇట్స్ గుడ్. If you buy a lot on Amazon, if you use these services, and it's good to have Amazon Prime because $35 చేశాడు ఇప్పుడు. సో మినిమం $30 కోసము $35 కొనటం కన్నా 2 సార్లు కనుక్కొని ఒక సంవత్సరానికి అది కట్టుకుంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. కానీ ఏమో, నేను ఐఎమ్ స్టిల్ థింకింగ్ కొన్ని రోజుల్లో అమెజాన్ వదిలేద్దామా అని. నేను మహారాజా పోషకుని 10 ఏళ్ళు ఉన్నాను. ఈ మధ్య అతి దరిద్రంగా కెన్ యూ లివ్ కష్టమే. బట్ ఐ థింక్ ఈబే ఈస్ క్యాచింగ్ అప్. ఈబే
eBay is catching up and big stores are moving to eBay. సో ఇట్స్ నాట్ లైక్ అప్పుడెప్పుడో షోలో ఐ థింక్ ఒకసారి సావి చెప్పింది అనుకుంటా ప్రవాస తరంగాల్లో ఈబే ఐ వోంట్ ట్రస్ట్ అని. ఈబేలో ఇండివిజువల్ సెల్లర్స్ ఆర్ డిఫరెంట్ దెన్ దే బిగ్ గైస్. ఈబేలో ఇప్పుడు పెద్ద B&H ఫోటో అండ్ ఆల్ దిస్ బిగ్ గైస్ దే ఆర్ ఆల్ ఆన్ ఈబే. మీకు సేమ్ వారంటీ సేమ్ గ్యారంటీలు అన్నీ ఉంటాయి. సో యూ షుడ్ బి కేర్ఫుల్ హూ యూ బై ఫ్రమ్. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఎ బ్రాండ్ న్యూ అండ్ ఫ్రమ్ ఎ బిగ్ గై, ష్యూర్, ఐ మీన్ వై నాట్. యా, ఇప్పుడే మనకు ఫేస్బుక్ లో రామ గారు అంటున్నారు, కరెక్ట్ గుర్తు చేశారండి రామ గుడిమెట్ల గారు. మీకు ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ ఇఫ్ యూ థింక్ $75 ఈజ్ అ లాట్, యూ కెన్ యాడ్ 4 more members as your relatives, and this I am actually implementing it. ఇది మన కాస్కో వ్యవహారం లాగా అవుతుంది అది. Listen to this. I'm not kidding here. నా కొలీగ్ ఉన్నాడు, అరవింద్. I can say the name because he's a Kannadic. He don't listen to this show. He time to time ask me to buy something because obviously the price of the product is below $25. It was $25 limit at that time, and I know he knows that I have a Prime membership. So he asks me, order for me, so it gets free shipped, right? No, I said like, no, I won't do it. I will add you as my brother. Pay me $20. మీరు ఆఖరికి ఇది అటు ఇటు చేసి మనం ఏదో అనుకున్నాము, మనం చూసారు కదా. ఇట్ లుక్స్ లైక్ మనం స్పెషల్లీ మనం అనే అంటే ఐ డోంట్ వాంట్ టు స్టీరియో టైప్, బట్ కాస్కోలో మెంబర్షిప్ తీసుకుంటాం అండ్ దెన్ వీ స్ప్రెడ్ ఇట్ అక్రాస్ సంథింగ్ లైక్ దట్. ఐ మీన్ ఐ యామ్ సీయింగ్ ఇట్. I hope Jeff Bezos will catch us sooner than later. Nothing wrong. I mean, they know. See, Amazon doesn't care if you share with 100 members. What they want is you to buy things from them. That gives them a lot. So $75 ముగ్గురు షేర్ చేసుకుంటే they don't lose anything actually. I mean, Jeff Bezos కి ఆ మాత్రం లేదంటారా? He planned everything. ప్లాన్ చేయొచ్చు, బట్ హియర్ ఈజ్ మై పాయింట్. మొన్న నాకు ఐ హ్యాడ్ ఎ స్మాల్, ఐ థింక్ ఐ టోల్డ్ ఎనఫ్ ఆఫ్ దిస్ థింగ్. నేను ఒకటి కొన్నాను, వైఫై రౌటర్ ఎక్స్టెండర్. అది రిటర్న్ చేద్దామంటే వాడు తీసుకోవట్లేదు. అది థర్డ్ పార్టీ నుంచి, అంటే ఇట్స్ నాట్ అమెజాన్ ప్రైమ్, బట్ ఇట్ వాస్ ఫ్రీ షిప్పింగ్. వాడు ఎవడో కానీ యాంట్ ఆన్లైన్ అట, వాడు 30 days లో ఇచ్చాను వాడికి. రిటర్న్ మర్చెంటైజ్ RMA ఇవ్వమని అడిగితే హీ సెడ్ నో, ఐ వోంట్ గివ్. మరి అది పని చేయట్లేదు బాస్ అంటే, పని చేయకపోతే నువ్వు 2 weeks లోనే చెప్పాలంటాడు. లాంగ్ స్టోరీ షార్ట్, ఇంకోటి అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ 15 days అన్నాడు. రిటర్న్ అన్క్వశ్చన్ అంటే నో క్వశ్చన్స్ ఆస్క్ రిటర్న్ వచ్చి 30 రోజులు అన్నాడు. 6500 square feet దానికి వైఫై ఎక్స్టెండర్ కవరేజ్ అన్నాడు. గట్టిగా అది మన తలుపు దగ్గర పెడితే ఒక 20 అడుగులు నా బ్యాక్ యార్డ్ లో కూడా రావట్లేదు. కేపీ నాకు కాలిపోయింది. జెఫ్ బీజోస్ కి ఈమెయిల్ కొడితే నాకు ఈమెయిల్లో థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ దిస్ థింగ్, జెఫ్ బీజోస్ పర్సనల్లీ వాంటెడ్ మీ టు కాంటాక్ట్ యూ అని ఎవడో కొట్టంగాడు. ఓ బీజోస్ ఏంటి జెఫ్ బీజోస్ కి ఈమెయిల్ కొట్టావా? మరీ మజాకా. మనము ఇంకా ఉన్నాయి కదా మన కొన్ని ఆనిముత్యాలు, క్రేక్స్ లిస్ట్ ఎపిసోడ్ లో తర్వాత పట్టుకొద్దాం మన శ్రోతలకు. కొన్ని సీక్రెట్లు దాదాపు కొన్ని స్పైసీ స్టోరీస్ ఉన్నాయి. వి విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్ ఎపిసోడ్స్. అది నో మ్యాటర్, ఐ మీన్ ఎటు పోయినా కూడా అవ్వట్లేదు. ఫైనల్లీ నేను చెప్పాను, మీరు ఎంత వెదవాలంటే ఐ రోట్ ఇట్ లైక్ యూ గైస్ డోంట్ ఈవెన్ నో హౌ టు క్యాలిక్యులేట్ 30 days బిట్వీన్ మంత్ ఆర్ 1 month పాలసీ. అండ్ అది ఇంటి దాకా వచ్చే వరకు 3 days పట్టింది, అది 4 days. ఆ 4 days క్యాలిక్యులేట్ చేయకూడదు బికాస్ ఇట్ హ్యాపెన్స్ ద టైమ్ ఐ రిసీవ్ ఇట్, నాట్ ఆన్ ద డే సేల్ ఈజ్ మేడ్, రైట్? ఎందుకంటే ఒక్కోసారి ఇట్స్ నాట్ ప్రైమ్, ఇట్ మైట్ టేక్ ఏ వీక్ ఆర్ 2 weeks, హూ నోస్. వినట్లా, దే డిడ్ంట్ లిజన్. బట్ దట్స్ ఎనఫ్ ఆఫ్ దిస్ అమెజాన్ థింగ్. బట్ యా, మీరు అమెజాన్ ప్రైమ్ తీసుకోవాలనుకుంటే లిజనర్స్, యా ష్యూర్, గో హెడ్. కనక గారు చెప్పినట్టు కొందరిని తమ్ముళ్ళని అన్నలని చేసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. అది
కానీ ఏ మాట కామాట చెప్పాలి విబి, నేను మరీ దుర్మార్గనేం కాదు. నాకు నలుగురు బ్రదర్స్ లో ఒక్క బ్రదర్ దగ్గర నేను $20 తీసుకుంటున్నా. ఏంటి, నలుగురు బ్రదర్సా? అంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ లో ఐ హావ్ 4. యాక్చువల్లీ ఐఎమ్ మేకింగ్ $10 మోర్. హోలీ, అంటే ఏంటి, జనాల దగ్గర కొన్ని పంచి పెడుతున్నారా మీరు? అంటే $75 నేను పే చేసి. డూ యూ హ్యావ్ ఎ కాలర్ ఆన్లైన్? ఒక్క నిమిషము, దోస్ హూ ఆర్ ఆన్ ద వీడియో, మీకు మా మాటలు వినకపోవచ్చు, మా కాలర్ మాటలు. సో వెల్కమ్ టు తరంగా, చెప్పండి. ఓహో, దూకేసావా? వెల్కమ్ వెంకట్. హాయ్ వెంకట్. హాయ్ హాయ్. నేనా ఐఎమ్ సేయింగ్ అబౌట్ అమెజాన్ ప్రైమ్. బ్రదర్ కింద యాడ్ చేశాను, $20 తీసుకుని చెప్తున్నాను. కనుక $70 కట్టమంటే అమెజాన్ కి నలుగురు ఐదుగురిని కలిపి బ్రదర్స్ అని చెప్పేసేసి Oh, No, you are in Skype, man. Anybody can listen to you. Okay. For you? Hangout కి యాడ్ చేయి. చేస్తున్నా. ఐఎమ్ సెండింగ్ ఇన్వైట్. మీరు కంటిన్యూ చేయండి. Alright. So bottom line, Amazon Prime is pretty good. కనకప్రసాద్ చెప్పినట్టు మీరు చాలా మందిని అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలుగా చేసుకొని, మా తరంగా ఫ్యామిలీలో కూడా మనది ఒక ఫ్యామిలీ. సో యూ కెన్ ఇంక్లూడ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ దెన్ $70 పనిచేసుకోవచ్చు. ఏమంటారు? If you plan carefully, you can make $10 per year on Amazon Prime membership. On Amazon. And you can get free shipping, free service, everything. అడగొచ్చేమో కదా. హాయ్ వెంకట్. అద్దాలు పెట్టారు. కాదబ్బా కేపీ, ఇంటి పేరు వేరుందని అడిగితే ఏం చెప్తారు మీరు? He doesn't care. All he needs is birthday. So let's move on అండి. Birth rate. Okay. The TSA is now searching your personal records before you get to the airport. Okay. ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళకన్నా ముందే అన్ని వెతుకుతుంది. ఓకే, విచ్ ఇస్ గుడ్ కదా. తప్పేముంది? అంటే తప్పేం లేదు. NSA చేసేదానికి ఎందుకు అంతమంది మొత్తుకుంటున్నారు? తప్పేముంది అక్కడ? ప్రైవసీ అంతే కదా. అంటే నాకేం తప్పు కనపడదు. ఆల్రెడీ టాపిక్ యాపిల్ ఉంది. ఓకే, చిన్న ఇది యూట్యూబ్ లో ఈకో వస్తుందా? ఓకే, ఐఎమ్ నాట్ షూర్. VB joined. Echo started. Perfect. After VB joined, it is happening. We have ప్రొఫెసర్లకి PhD చేసిన వాళ్ళందరికీ కిలకడం అలవాటేమో అబ్బా. మనకి ధన్యోస్మి క్షంతవ్యుడను. ఎనీవే, ఇది అంటే ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ దట్స్ ఫైన్ వెంకట్, కానీ లెట్స్ ర్యాప్ అప్ బికాజ్ మనం we might be running out of time if we continue to do this. మనకు యాపిల్ ది చాలా ఉంది కథ. అంటే ఈ ఆల్రెడీ మన ఇన్ఫర్మేషన్, మనది ప్రొఫైల్ అంతా
No, hold on. ఇక్కడ రెండు ఉన్నాయి TSA ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇంతకు ముందు they just used to check your background. Now they are going to check your travel attorneys, property records, car registrations and your employment also. Okay. అది సంగతి. Okay. Yeah, continue. Okay. I mean, that's fine. Okay, one thing. ఇది కాకుండా people getting your records is old news. Okay. Let's get ఇవాళ ఎస్ఎల్ఆర్ లో మెట్రోలో ఓకే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. యూ గాట్ టు బి కేర్ఫుల్. మనం ఎక్కడున్నా ఏం మాట్లాడుతున్నాం చూసుకోవాలి. ఎన్ఎస్ఏ హెడ్ మైకెల్ హేడెన్, ఓకే, హీ వాజ్ ఆన్ ఎస్ఎల్ఆర్ ట్రైన్ అండ్ గివింగ్ ఇంటర్వ్యూ టు అ రిపోర్టర్ సేయింగ్ a senior administrative official type lo idarkante is ex NSA chief Michael Hayden. So the guy who was sitting in front of him heard him and he was tweeting as he was talking on the phone. He says Michael Hayden is sitting behind me, is talking senior administrative official అని చెప్పి అతను మాట్లాడుతుందంతా ఇతను ట్వీట్ ద్వారా చేయడం మొదలెట్టాడు. Holy wow. So that became like a sensational thing, and he tweet చూసి apparently that Michael Hayden's office finally figured out that he was being ఇదంతా ట్వీట్ వస్తుందని చెప్పి ఆ క్యాండిడేట్ they finally got to him and he actually took a picture with him and he said and he posted on the Twitter. నీకు ఒక పెద్ద జోక్ చెప్తాను. ఈ పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషులకి అంటే పెద్ద మనుషులు అంటే సిఇఓలు సిఎఫ్ఓలు, ఇది మేబీ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ద లిజనర్స్. ఐ థింక్ దిస్ ఈజ్ ఫర్ GE అనుకుంటా, GE ఆర్ వన్ ఆఫ్ ద మేబీ జాక్ వెల్ష్. Okay. They are like, these are like Harvard MBA whatever, all they are the CEO of the company. ఏదో పని మీద దీన్ని ఏదో స్కాన్ చేయమని స్కాన్ చేయడానికి ఏదో డబుల్ సైడెడ్ స్కాన్ అని తీసుకురా అని చెప్పాడట సమ్ గై సంథింగ్. సో దిస్ గై ది CEO, ఐ థింక్ ఇట్ మైట్ బి జాక్ వెల్ష్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, స్కానర్ దగ్గర పోయి కూర్చున్నాడు ఏది ప్రింటర్ దగ్గర. హీఈస్ జస్ట్ రన్నింగ్ అరౌండ్ దేర్, హీ డజంట్ నో హౌ టు లైక్ డూ దట్ థింగ్. అంటే అక్కడ అన్ని చూసాడు, అన్ని బటన్లు ఉన్నాయి, ఏది ఉన్నది సింగిల్ సైడెడ్ డబుల్, ఈజ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్. ఆడ తిరుగుతా ఉంటే ఎవరో సెక్రటరీ వచ్చి యూఆర్ లుకింగ్ టు డూ అంటే జస్ట్ స్కాన్ దిస్ థింగ్ డబుల్ సైడెడ్ అంటే ఓకే ఐ కెన్ డూ దట్. అట్లా ఉంటది ఇలా పరిస్థితి. పరిస్థితి కాదు, దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ యు ఆర్ ఎ నేషనల్ సెక్యూరిటీ గై, NSA head, and then you are former head and you are talking all those things, right? And right. So you got to be careful where you are talking and how the public. Inkoti entante, we all know when we get onto basically you get onto a phone, I always say NSA will listen whatever you say. నువ్వు ఏం మాట్లాడుతున్నా NSA ఇది చేస్తుందని చెప్తాను. సో బేసిక్ గా there is a way out. The way out is there is a thing called the name I'm blanked out. Okay, silent circle. Okay, silent circle. silentcircle.com. This company is started by PGP and Pretty Good Privacy అని చేసిన ఫిల్ జిమ్మర్ అనే ఆయన స్టార్ట్ చేశాడు. సో ఎన్క్రిప్షన్ ఏదో ఉంటుంది అదేనా? సో బేసిక్ గా వాట్ దిస్ పర్టికులర్ యాప్ డస్ ఫర్ యూ is you get a VoIP మీద you will do phone call. So it's all done through data and you don't have to tell who you are. You just buy $10 worth konukunte, you put a key in and you will be able to talk to the other people who have the same application. And apparently this is being used by spy agencies and then intelligence officials, and also what I know is this is very much used by in India. ఎందుకంటే ఇండియాలో ఫోన్ ట్యాపింగ్ చాలా ఎక్కువ అవుతుంది. ఇండియాలో అసలు ఎవరు పట్టించుకోడుగా. ఫోన్ ట్యాపింగ్ చాలా అవుతుంది. అదే పట్టించుకోడుగా అంటే ఐ మీన్ టు సే కస్టమర్స్ ని పట్టించుకోడుగా అని. సో ఎవడు మన హక్కుల్ని ఇష్టం ఉన్నట్టు వినేస్తారు. ఎక్కువ మాట్లాడితే వాడు SI కూడా ఫోన్ చేసేసి చేస్తాడు. ఇండియాలో వాట్ ఐ గెయిన్ టు ఇస్ లైక్ ఇండియాలో ఫోన్ ట్యాపింగ్ నుంచి తప్పించుకోవడానికి people are using this. ఓకే.
సో అంటే నువ్వు నేను కాదు, ఫర్ ద పీపుల్ హూ ఇట్ మ్యాటర్స్. వెల్ ఓకే. Okay, now the next topic is very interesting, BP. You will love this. It's about automatic. Automatic అంటే కంగారు పడకండి. Automatic.com, AUTOMATIC. సో దీని గురించి చెప్తారా మీరు? జనరల్లీ అంటే ఇవి కొంచెం కార్లలో దురద ఉన్న వాళ్ళకి దీని గురించి బాగా ఇది ఉంటది. ద రీజన్ వై ఐ నో దిస్ టైప్ ఆఫ్ స్టఫ్ ఇస్, నాకు ఒక మిత్రుడు ఉన్నాడు ఇక్కడనే వాషింగ్టన్ DC ఏరియా, వాస్తవ్యుడే, మన యాష్బర్న్ లో ఉంటాడు. హీఈస్ ఏ ప్రెటీ గుడ్, ఈజ్ ఎ టెకీ గై. అంటే ఆయన కంప్యూటర్లో ఆయన కెలుకేస్తుంటాడు, ఆయన ఈ మేక్స్ హిజ్ ఓన్ స్టఫ్, ఈజ్ జీనియస్. ఎనీహౌ, ప్రతి కంప్యూటర్కి ఒక ప్రతి కార్కి ఒక కంప్యూటర్ ఉంటుంది. అండ్ దెన్ యూ హ్యావ్ దిస్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్. ప్రతి ఇన్ఫర్మేషన్, గ్యాస్ ఎంత వెళ్ళింది, ఎన్నిసార్లు నువ్వు యాక్సిలేటర్ నొక్కావు, ఎంత RPM పోయింది, ఎన్నిసార్లు బ్రేక్ అయింది, మొత్తం ఆ చెత్త చెదారం అంతా కంప్యూటర్ లో ఉంటది. దాన్ని డాష్ బోర్డ్ కింద, సమ్ టైమ్స్ ఆర్ మేబీ స్టీరింగ్ కింద, కొన్నిటికి కార్ని ఆన్ చేసి స్టీరింగ్ కింద వెళ్ళి వెతికితే యు సీ ఎ బిగ్, ఒక చిన్న పిన్ కనెక్టర్ వస్తుంది బయటికి. సో మీరేంటంటే దీన్ని ఏమంటారు, దాన్ని ఇట్స్ కాల్డ్ ఏ రీడర్, ఈజీ మన ప్రోగ్రామింగ్ రీడర్ అంటారు, కంప్యూటర్ రీడర్ అంటారు అనమాట, ఆటోమొబైల్ కంప్యూటర్ రీడర్. సో ఆ కంప్యూటర్ రీడర్ అది మీరు ఈబేలో, అమెజాన్ లో కొనుక్కోవచ్చు. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ ప్లగ్ దట్ టు దీస్ పిన్స్. అదే ఐ థింక్ ఐ ఫర్గాట్ ఇట్స్ RS-232, ఐ డోంట్ నో, డిఫరెంట్ పిన్ సెటప్. ఒకవైపు దాంట్లో కూర్చుతారనమాట, రెండో వైపు ఇట్ ఈజ్ ఏ USB. ఆ USB తీసుకెళ్ళి మీరు ల్యాప్టాప్ లో కనెక్ట్ చేసేస్తే యూ విల్ గెట్ ఏ సాఫ్ట్వేర్ విత్ దట్. సాఫ్ట్వేర్ మీరు ఆన్ చేసుకున్న తర్వాత ఏమైందంటే చిన్న డాష్ బోర్డ్ వస్తుంది. మీరు కాల్తో ఇంజన్ ని, అంటే పుట్ ఇట్ ఇన్ న్యూట్రల్ ఆర్ ఇన్ ద పార్క్, యాక్సిలేటర్ నొక్కండి, నొక్కితే 2000 RPM ఉంటుంది కదా, మీకు ఈ డాష్ బోర్డ్ లో ల్యాప్టాప్ లో కూడా 2000 RPM కనపడుతుంటది. సో యూ ప్రెస్ ఇట్, యూ డూ దట్, యూ మేక్ చేంజెస్, ఎవ్రీథింగ్ యూ డూ, it is actually being interfaced with the laptop, బయటకు వచ్చేస్తుంటది. దీంట్లో పెద్ద తలనొప్పి ఏంటంటే ఒక దిక్కుమాలిన అది కొనుక్కోవాలి ఆ కనెక్టర్, దానికి USB తో యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ టు ద ల్యాప్టాప్ అండ్ దెన్ వాచ్ ఇట్. ఇది ఒక పెద్ద తలనొప్పి. సో కనక ప్రసాద్ గారు పట్టుకొచ్చింది ఏంటంటే ఈ ఆటోమేటిక్. మీరు చెప్పింది ఇంత బ్యాక్గ్రౌండ్ జరుగుద్ది, ఇంత బ్యాక్గ్రౌండ్ అది అంటే ఇప్పుడు జస్ట్ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. మన చాలా మందికి, మన లిజనర్స్ కి, ఇప్పుడు కార్లలో చెక్ ఇంజన్ లైట్ వస్తుంది, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సమ్ ఆర్ ఇంజన్ ఇది వస్తుంది. మనం దాన్ని తీసుకెళ్తాం ఎక్కడికి, హోండా షోరూమ్ కో, టయోటాకో, వాట్ ఎవర్, నీసాన్, వాట్ ఎవర్. వాడు దానికి $50 $100 అడుగుతాడు. హీ విల్ ఆస్క్ యూ లైక్, డూ యూ వాంట్ టు ఫిక్స్ ఇట్ ఆర్ డూ యూ వాంట్ ద లైట్ టు గో అవే అంటాడు. బాసు నాకు ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఉంది, నాకు నువ్వేం లేదు, ఆ లైట్ తీసి పడేస్తే ఐ విల్ డూ ది ఇన్స్పెక్షన్ అండ్ పాస్ ఇట్ అని కూడా చేసి మన వాళ్ళు చాలా మంది చేస్తారు అట్లా. దానికి 100 సమర్పించుకోవాలి. మీరు 100 సమర్పించుకోకుండా ఈ నేను చెప్పినటువంటి రీడర్ కొనుక్కుంటే అది కూడా 100కే వచ్చేస్తుంది. సో 100 సమ్వేర్ అరౌండ్. యూ కెన్ ప్లగ్ ఇట్, గెట్ ద సాఫ్ట్వేర్, USB తో మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని యూ కెన్ క్లియర్ అవుట్ దోస్ చెక్ ఇంజన్ లైట్స్ బై మీరే చేయొచ్చు. సో ఈ రకంగా ఇది యూజ్ అవుద్ది కేపీ. చెక్ ఇంజన్ లైట్లు ఏదో నువ్వు ఇన్స్పెక్షన్ మార్పుకోవడం కోసం అంత సీన్ అక్కర్లేదు. యూ వుడ్ రాదర్ గెట్ ఇట్ యువర్ డన్, ఇట్స్ సేఫ్టీ ఫస్ట్. ప్రతిసారి దేనికి వచ్చిందో చూసుకోకుండా. I'll tell you, VP, చెప్పండి. VP, I'll tell you what you can do with this little device. సో మీ డ్రైవింగ్ బిహేవియర్ లో ఏమైనా చేంజెస్ ఉంటే అలర్ట్ చేస్తుంది. మీ గ్యాస్ మైలేజ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఆ కాంబినేషన్ గురించి అలర్ట్ చేస్తుంది. మీకు ఏదైనా క్రాష్ జరిగినప్పుడు, ఐ మీన్ టు సే ఎవరికైనా క్రాష్ జరిగినప్పుడు ఇట్ విల్ అలర్ట్ ద హెల్ప్. ఇప్పుడు కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి అలర్ట్ పంపిస్తుంది. ఇంజిన్ హెల్త్ నెక్స్ట్ ఏం చేస్తుందో చెప్తాను వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మీ రేట్లను తావగొడతాడు. లేదు వెంకట్, అది వెంకట్ కాదు, దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. ఓకే,
బేసిక్ గా ఇన్సూరెన్స్ No, కంపెనీస్ it is not going there. It is staying inside. No, hear me out. What the insurance companies right now are doing on a test basis, they will place a device in your car, okay, and it is going to record your ఎన్ని సార్లు బ్రేక్ వేస్తావు, నువ్వు స్పీడింగ్ ఎలా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తుంది. If you willing to put the device, they are going to give you a discount, but sooner or later that will become a requirement. That's where I'm going with this. For insurance companies to play with these things, they will do it. So don't say that this is something which you enjoy cool అనుకోద్దు. It's going to come and bite. It will. ఎందుకంటే you have a smartphone, this dongle has a Bluetooth, that is the communication to your smartphone, and it even tells you where you parked your car, and there are Blue Star kind of advantage. All Star ఏదో ఉంది కదండి, ఆన్ బోర్డ్ నావిగేషన్ ఆ టైప్ లో. I mean, it has a future. There is no monthly fees, only $99. You plug in and forget it, that's all. అదే $99 రేపు పొద్దున ఫ్రీగా ఇస్తాడు, ఆ డేటాని ఇన్సూరెన్స్ కూడా అమ్ముకుంటాడు. That's okay, man, you are safe, KP, right? At least it is up to you. KP ఆయన చెప్పింది ఏంటంటే వాడిచ్చిన డబ్బులకి మనం అంటున్నాం రైటే, కానీ మనం మాట్లాడేది అది కాదు కేపీ. మనం మాట్లాడేది మన అందరికి ఐఫోన్లు ఉంటాయి అండ్ యూ హ్యావ్ ఆండ్రాయిడ్ ఫోన్. ఆల్ దిస్ డివైస్ డస్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లగ్గింగ్ ఇట్ వయా యూఎస్బి టు ద ల్యాప్టాప్, మీరు దీనికి ప్లగ్ చేసి పడేస్తే అది బ్లూటూత్ తోని మీ ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఆ డీటెయిల్స్ అన్ని కనపడతాయి యూజింగ్ బ్లూటూత్ విత్ ఎ నైస్. We are close now. Let us finish quick and we have to take a break. It's already 1 hour. అది వెంకట్ భయపడతాడు కేపీ, భయపడకండి మీరు. ఇంకొకటి మీ ఇన్సూరెన్స్ కాస్ట్ లో పైకి వెళ్ళిన తర్వాత వెంకట్ బాబా చెప్పాడని చెప్తారు కానీ కేపీ దాన్ని స్ప్రెడ్ చేస్తాడు ఇన్సూరెన్స్ కవరేజ్ ని. ఇదొకటి. నెక్స్ట్ ది క్విక్ గా వి విల్ టేక్ ఎ బ్రేక్ అండ్ బిఫోర్ వి జంప్ ఇన్ టు దిస్ థింగ్, some of the interesting news that I brought. బంగారం రేట్లు పెరిగాయి. మన బంగారం రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అని మనం వేరే అదర్ షోలలో we talked a lot about that, okay, but here is the thing. బంగారం భూమిలో ఉంటది అండ్ భూమిలో ఉన్న బంగారము అక్కడ చెట్లు పెరిగాయి అనుకో, ఎట్లాగట్ల చెట్లు కూడా న్యూట్రియంట్స్ ని బయటకు తీసుకెళ్లి చెట్లలో ఉంటాయి కదా అని చాలా మంది వెతుకుతున్నారట. ఈ బంగారము ఉండే ప్రదేశంలో ఉండే చెట్లలో కూడా బంగారం దొరుకుతుందని. ఆస్ట్రేలియాలో కొన్ని యూకలిప్టస్ చెట్లు 35 అడుగుల ఎత్తు పెరిగిన చెట్లు, వాటి ఆకుల్లో వాటి బెరడులో గోల్డ్ పార్టికల్స్ దొరికాయట. అక్కడ ఒకప్పుడు బంగారం గనులు ఉండేవి. సో బంగారం గారు ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అది నాకు చాలా అంటే ఐ ఫెల్ట్ లైక్ ఓ మై గాడ్, ఓకే నెక్స్ట్ దాని మీద పడ్డారని. అది మనకి అంటే బంగారం యొక్క రిజర్వ్స్ 45% డ్రాప్ అయిపోయాయట. 100 దాంట్లో 45 ఎగిరిపోయాయి లాస్ట్ 10 ఏళ్లలో. తవ్వేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు తవ్వి పడేస్తున్నారు. సో అందరికి మీ ఆడవాళ్లే కారణం. ఆడవాళ్ళేనా కారణం? అందం పోయేదే ఉంది, ఆల్రెడీ పోయింది, పోవాల్సింది. ఆడవాళ్ళ మీద పెట్టేద్దామంటారు. సో అది నెక్స్ట్. ఇంకోటి క్విక్ గా, ఇది మన రిపబ్లికన్ మిత్రులకి దే మైట్ లైక్ దిస్ థింగ్. డిక్ చేనీ మన వైస్ ప్రెసిడెంట్, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్, దిస్ ఈస్ ద థింగ్ లైక్ వెంకట్, యూ మైట్ లైక్ దిస్ థింగ్. 2007 లో ఆయనకి అసలు కొంత బ్యాక్గ్రౌండ్, డిక్ చేనీకి గుండెపోటు, గుండె నొప్పి, గుండెకి సపోర్టింగ్ గా ఈ యాజ్ దిస్ పేస్ మేకర్. అదేంటంటే గుండెకి సపోర్ట్ చేస్తూ ఉంటది, చిన్న బ్యాటరీ ఉంటది. దాంట్లో ఏం జరుగుతుంది ఏమవుతుంది, జస్ట్ లైక్ ఇందాక మన ఆటోమేటిక్ కార్కి ఉన్నటువంటి డివైస్ ఎలాంటిదో ఈ గుండెలో ఉన్నది కూడా యూ కెన్ కనెక్ట్ టు ల్యాప్టాప్ అండ్ కలెక్ట్ ద స్టాట్స్. ఒకటి ఆయనకి గుండెపోటు, గుండె నొప్పి కాదు, పాపి చిరాయు అనే దానికి ఫుల్ ఎగ్జాంపుల్ ఆయన. ఎందుకంటే 4 హార్ట్ అటాక్లు, 5-6 యాంజియోప్లాస్టీలు, 4 ఓపెన్ హార్ట్ సర్జరీలు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ హార్ట్. సో దానికి గుండె నొప్పి అన్నారు. సర్లేవా, అసలు పెద్ద ఇప్పుడు అసలు విషయం చెప్తాను. 2007 లో ఆయనకి ఇట్లా ఏదో నొప్పి వస్తే డాక్టర్లను అడిగారట. అది దాంట్లో వైఫై కనెక్షన్ ఉంది. సో దట్ పేస్ మేకర్, మీ గుండెలో ఉన్న పేస్ మేకర్ లో వైఫై ఉంది.
ఆ వైఫైని ఇఫ్ యూ కెన్ ట్యాప్ ఇన్ టు ఇట్, యూ కెన్ వైర్లెస్లీ గెట్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద పర్సన్, ఏజ్, బ్లడ్ ప్రెషర్, చెత్త చెదారం అన్ని వచ్చేస్తాయి. కానీ మన ముసలాయనకి టెన్షన్ పడుకుంది, అసలే డిక్ చేయని కాబట్టి డాక్టర్లకి ఆ వైఫైని టర్న్ ఆఫ్ చేయండి అని చెప్పాడు 2007లో. ఎందుకు అంటే మేబీ ఎవడన్నా హ్యాక్ చేసి నన్ను లేపేస్తాడేమో అన్నాడట. దే వర్ ప్రాబబ్లీ లాఫింగ్ అబౌట్ ఇట్, బట్ హియర్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2008. ఒక సంవత్సరం తర్వాత ఆయన దాన్ని తీసేసిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్ ఎవడికో ఒకటి గుండెని హ్యాక్ చేసి పడేశారు, పేస్ మేకర్ ని. Oh my God. So what can they do? Yeah, they hacked it. They downloaded the personal data. They downloaded the age, whatever. వాడికి ఎంత ప్రాబ్లం ఉంది గుండెలు, జస్ట్ అబౌట్ ఎనీథింగ్, ఇంక్లూడింగ్ కంట్రోల్స్. కంట్రోల్స్ అంటే ఇంకా మీరు ఆ పేస్ మేకర్ ని ఆపేయటము, లేకపోతే దే కుడ్ కావాలంటే చంపేయచ్చు. అంటే డిక్ చేనికున్నది పేస్ మేకర్ కాదు, డిక్ చేనికున్నది పేస్ మేకర్ కాదు. హి హాజ్ ఎ ఫుల్ ట్రాన్స్ప్లాంట్, యు నో దట్ రైట్? ఆయనకు అది ఇంకో పెద్ద కిట్ ఉంటది, బట్ we are talking about the pacemaker thing here. Okay. Now he has this. Okay. So let's take a break. After we come back, join us on this. చెప్పండి కేపీ. ఓకే మీరు ఓకే బిఫోర్ మీరు చెప్పేలోపు ఒకటి చెప్తాను. సవితా గోపు గారు మన ఫేస్బుక్ లో ఒక క్వశ్చన్ అడిగారు, ఐప్యాడ్ 3 సో అండ్ సో కొంటే ఎలాగో అని. బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారండి. మేము మాట్లాడేదానికి లింక్ ఉన్నది, నేను చింపేస్తాం ఇప్పుడు, పిచ్చెక్కిచ్చేస్తాం వచ్చేసి. ఐప్యాడ్ 3 రీజన్ మ్యాన్. ఓకే, అది బీపీ చెప్పండి. అండ్ ఆల్సో ఇంకొకటి మనకి సరిత కాట్రపల్లి, ఓకే, వియు గురించి అడిగారు. ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ హిట్ ప్రోడక్ట్ అండి సరిత గారు. All it is the regular one with a little bit of a screen untadi, 3.3 inch LCD screen. Okay. It's not as popular as V. Adi, let's take a break. We will join you guys after the break. Yeah. Okay, this is fun. We can talk and our కాదు మన హ్యాంగ్ అవుట్ లో లైవ్ వెళ్తది. సో హ్యాంగ్ అవుట్ లో we can pause it, we can control it, we can go to camera off and we mute. You can't pause. No, camera off and mute it both. ఏది పైన కెమెరాని టర్న్ ఆఫ్ చేసి మైక్రోఫోన్ ని మ్యూట్ చేయి. టర్న్ కెమెరా ఆఫ్, మ్యూట్ మైక్రోఫోన్.
అది వేయాలి హర్షద్, మేము చెప్పాము. All right, welcome back, KP. Hello. Venkat. So, okay, ఈరోజు స్పెషల్ టాపిక్ వచ్చేసేసి ఇట్స్ యాపిల్ స్పెషల్ టాపిక్. యాపిల్ an apple a day keeps a dot. Okay, anyway. ఐప్యాడ్, కొత్త ఐప్యాడ్ వచ్చింది. ఐప్యాడ్ మినీ రిలీజ్ చేశాడు. And before you go into the iPad, Banu, hold on one second. Okay, there was a question from a listener. Right. Is it worth buying iPad 3 Retina display 16 GB Wi-Fi refurbished 409? ఒకటి చెప్తానంటే సవితా గోపు గారు, I don't know which city you stay in. Buying a refurbished iPad 3 for 16 GB for 409 is not a good deal. Why? Okay. iPad చిన్న కరెక్షన్, వివి చిన్న కరెక్షన్ వినండి. ఒక నిమిషం వినాలే నువ్వు, అంతే. I am helping you. Okay. సవిత గారు సరిగా టైప్ చేయలేదు. ఇట్ ఈస్ 16 gig థర్డ్ జనరేషన్, నాట్ వైఫై, విత్ సెల్యులర్ డేటా AT&T. ఓకే, విత్ సెల్యులర్ డేటా AT&T ఒకటే, అది కూడా పర్వాలేదు. ఐ విల్ టెల్ దట్ వన్. యా, సో విత్ AT&T. యా, వెంకటః క్షమించాడః. ఓకే, చెప్పు. ఎందుకంటే ఐప్యాడ్ 3 అనేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి మనం. ఓకే, ఆల్దో లాస్ట్ ఇయర్ ఐప్యాడ్ 2 రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్లో ఒకటి రిలీజ్ అయింది, అక్టోబర్లో ఒకటి రిలీజ్ అయింది. ఏప్రిల్లో రిలీజ్ అయింది 30 పిన్ కనెక్టర్, అక్టోబర్లో రిలీజ్ అయింది దట్ న్యూ కనెక్టర్ తోటి, lightning తోటి. The one she is talking about is one that got released in April. That is known as, okay, most probably that is the one it is happening. That was a very short time ఉంది అది. అందులో refurbished AT&T ఉన్నా కూడా AT&T doesn't really sell you a plans where you can use postpaid. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకు తీసేసే టైప్ లో అమ్మదు. It's pretty useless saying you have a at least current US లో ఉన్న వీళ్ళతోటి it doesn't work out అందులో ఉన్నా కూడా. So 16 GB, it's almost as good as you are buying a Wi-Fi type. So the best thing to do is wait 1.5 months. I'm just saying, ఎందుకంటే ఇప్పుడు November 1st రిలీజ్ అవుతుంది. By December 15th I will guarantee in Micro Center the latest iPad will be for 459. Okay, let me take on this. My take is I own an iPad 3 refurbished, cellular data, Retina display. Okay, of course it comes with Retina display. Now if you want the same in iPad Air, it's a different story because it's totally redesigned, half a pound less, and everything guts are all advanced, so it's $150 more. No, actually $230 more. Yeah. So if that is the catch, even if you, I don't know. Now the catch I'm trying to tell you is, do not think that you are going to use the cellular data, because unless you have AT&T, you are willing to shell $20 or $30. I'll tell you. Yeah. I'll tell you why the cellular, I mean AT&T 3G iPad is good to buy. Why? I'll tell you. Because it comes with a the GPS antenna. First of all, which means if you have a offline maps, you can use the 10 inches awesome device as a GPS wherever you go, because it has an antenna inside. The Wi-Fi device doesn't have antenna. So $500, I would say go for it. 409, I would say stay away. Okay, I mean, why? I mean, come on, listener need a decision. We cannot. No, decision is, I'm telling you, if you wait, unless cellular data is very important to you. If cellular data is not important to you, you are looking for an iPad 16 GB iPad. Wait a month and a half from the release date. It will be. అదంతా కాదబ్బా, మీరు అసలు యు ఆర్ గోయింగ్ డీపర్ ఇంటూ దట్. ఆ యాపిల్ 2 రిలీజ్ చేసింది, ఐప్యాడ్ మినీని అప్డేట్ చేసింది, రెగ్యులర్ ఐప్యాడ్ ని ఐప్యాడ్ ఎయిర్ అని చెప్పింది. అవును,
iPad Air వచ్చేసి 499 and the new iPad which is nothing but the iPad 2 with a Retina, that's like what, 399? No, it's not iPad 2 with 399. Retina. Yeah, Bano, don't confuse. Okay, iPad 2 is 3-year-old product. నేను అన్నది iPad 2 with Retina is called the new iPad, also known as the third generation. No, the chip is different. Okay, then I'm talking about the one before, whatever, this crazy new 2 and the new. I just don't like when they come up with this new and whatever, crazy. Okay. So the one before this, okay, the one before that this one is and last iPad October. Air. That is last October with lightning. Yeah. So I mean, if you want to like give recommendation or at least talk about this thing, ఇప్పుడు మన listeners కి కొనాలని ఉందనుకో, which is iPad is a fantastic. I mean, it is the the best tablet. So let's talk mini first and let's jump into the iPad Air. Mini వచ్చి కూడా 399 కదా? No, mini is another thing which used to be 329. They bumped it up to 399. The new one is That's what 329 నుంచి 399 చేశాడు, but they gave like, I think the specs are same except it's a Retina display. No, and chip is better. A7, right? That's what I said అయ్యా తూర్పుగోదావరి జిల్లా కొంచెం స్లో డౌన్ అయ్యా, మేము ఇక్కడ తెలంగాణలో మెల్లగా మాట్లాడతాం, అమ్మేసినావు మమ్మల్ని. అంటే నువ్వు డివైజులు కొనకుండా మాట్లాడతాం, మేము డివైజులు కొని మాట్లాడతాం, అది డిఫరెన్స్. అది మీరు అసలు ముందే చెప్పేస్తారు మాకు ఇక్కడ. అది A7 చిప్ ఉంది విత్ 64 బిట్, అది అండ్ రెటినా తప్ప దెర్ ఈస్ నో అదర్. సో ఐ వుడ్ సే 399 is justified for the new iPad mini. Let's talk only mini now, for now. We jump into the iPad Air later. కొందరు నాకు ఫ్రెండ్స్, they called me and said like, hey, ఏముంది ఇది, I'm disappointed అన్నారు mini. I would say like, hey, it's a small one and it's improvised. It is like A7 processor, 64 bit and Retina display. What else you want? 10-hour battery life. మీరేమంటారు చెప్పండి. Okay, here is my take on iPad mini. Okay, iPad mini, they had a they cannot compete with, it's much better than Nexus at the same 8 inches thing, right? Or it is better than other 7-inch tablets or 7.5 or 7.9, whatever Samsung wants in. But the problem with that is the price having 399. Okay, you can throw iWorks free, you can throw other things free. Same thing which they did with 5C and 5S lage. The only reason people may go for iPad mini instead of iPad Air is because of the portability. ఎందుకంటే కొంచెం హ్యాండీగా క్యారీ చేయొచ్చు, ఈజీ ఉంటుందని చెప్పి. అదర్ దెన్ దట్, had they left the price the same, it would have been a much better thing. By increasing the price, what Apple is doing is they want to keep their margins, hardware margins, which is short-term things. My guess is, you may think Apple is afraid of Android. No, Apple is afraid of Microsoft now, not Android. If you looked into the whole thing, they were talking again and again, we are throwing free, there are people who will charge for you, we will not charge for this. So they are looking to iPad mini wise, they missed the boat on the price. That's my take. And it was 329. Yeah, first time in Apple's history they bumped up the price for the same category. ఒక్క నిమిషం ఆగు, that is true, but here is my take. 329 itself is a bare bones type, and maybe the bill of materials would come down to 200 something or 250. See, why you don't look like if you're talking as if you're making a profit on those ones in. I'm just saying it's a market share. Keep those ones in. Don't let anybody come near you. By putting at 399, they opened the chance for others to come in. But then you do have these advantages, right? It's a Retina and it's a much larger and a much powerful processor. But they did not say the 329 is stopped, right? That's still on sale. They are selling it for 299. Okay, they have reduced it by $30, which has been off. That's a fair, right? No. Lot of retailers have been selling that for 299 for the last 6 months. So it's not that they already undi. Yeah, that's always the case. But
ఇప్పుడు if My you look point- at it, Yeah. My point is iPad shipments, if you look year quarter by quarter, they have stagnated. They are pretty much in the they are not in a growth pattern. When you are not on a growth pattern, by bumping up a price, they are not doing themselves any favors. KP ఓకే ఖండించాలి తీవ్రంగా. నేను ఖండించలేను కానీ ఐఎమ్ యాక్చువల్లీ థింకింగ్ ఆఫ్ when you have to consider different factors when buying an iPad. So I would analyze like this: what do I need for iPad? Kids కోసమా, నా ఆఫీస్ వర్క్ కోసమా, లేకపోతే ఇంకా ఇండియాకి తీసుకెళ్ళటానికా, సినిమాలు చూస్తానా, నేను ఏం చేస్తాను ఒకసారి అనుకుంటే ఒక 5 minutes లో యూ విల్ కమ్ టు ఏ కంక్లూజన్. సో ఇప్పుడు కిడ్స్ కి ఓకే డజంట్ మ్యాటర్ కొత్త ఐప్యాడా పాత ఐప్యాడా, సో ఐ జస్ట్ బై ఐప్యాడ్ 2. They don't care about retina display. That category is different. For my work, I don't need I cannot live with iPad 1 or 2 because they are very slow. iPad 3 with retina is good for me because excellent screen, okay processor. When you compare to the latest and greatest, which is very fast, but for 3 is not bad. I own it and I can run all the heavy even Infinite Blade game also I bought and it runs very smooth. So it's good, very good for the regular use. Productivity wise, it's pretty good. And but it's heavy. But advantage is it has a GPS where when you go for the refurbished low end low price, and you can travel offline GPS and all those things. But if you switch to the next version, which is the tiny connector and all, which limits the use of these all the accessories you already have, so that is, I don't know. That is definitely $50 or $70 more. That is also a good choice. Between 3 and 4, if you ask me, I would go for 4 because it's the latest one. But the iPad Air is, for me, it's very expensive, but it's very fancy too. £1. It's like very light and it's killer for me. I'm not buying it though, but I am waiting for Mohan Garu to dedicate to Techie Talk team so we can do a demo on Air. So yeah. We should start approaching the manufacturers. One thing I'll tell you, I forgot to say, iPad mini is for consumption, pure consumption. You cannot be creating anything. And purely surfing, maybe doing quick notes, deniki panchedu. Whereas iPad Air, you may do a few things like Kanaka said, you can do GarageBand, you can do music composing, lalante evana cheskunte chesukochu. But mini, you can't do all those things. So there is another thing, another aspect also. ఒకటబ్బా ఐప్యాడ్ మినీ ఫస్ట్ థింగ్ ఒకటబ్బానే బదులు రేపు November 1st నాడు నువ్వు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నావా లేదా? నేనా? ప్రాబబ్లీ ఐఎమ్ రెడీ టు బై యాపిల్ ప్రోడక్ట్. విచ్ వన్, మినీ ఆర్ ఐప్యాడ్ ఎయిర్? లెట్ మీ పుట్ యూ ఇన్ స్పాట్. ఇట్స్ ఎ టఫ్ వన్ మ్యాన్. మేబీ ఎయిర్. అదే నిన్ను అడిగితే టఫ్, జనాలకు మాత్రం ఊరికే ఇచ్చేస్తున్నావు సలహాలు. కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్, ఐ డోంట్ హ్యావ్ వన్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, జస్ట్ అబౌట్ ఎనీబడి, ఐప్యాడ్ లేని ఇల్లు అంటూ లేదు ఎక్సెప్ట్ మా ఇంట్లో తప్ప. మేబీ స్టీవ్ బాల్మర్ ఇంట్లో కూడా ఉండకపోవచ్చు. That's a different story. నీ దగ్గర యాపిల్ ప్రొడక్ట్స్ లేవు. You say I don't have any Apple products. Can you say? No, I have one. I have the original iPod. Okay. 15 gig one. What are you talking? అది యాక్చువల్ గా eBay లో ఆక్షన్ లో పెడితే మంచి డబ్బులు వస్తున్నాయి ఈ మధ్య. యా, అది ఉంది. ఎనీహౌ, నాకెక్కడ నువ్వు చెప్పింది ఒకటి ఐ అగ్రీ. ఎందుకంటే 399 పెట్టే బదులు ఇంకో 100 పడేస్తే, ఓకే లెట్స్ జంప్ టు ఐప్యాడ్ ఎయిర్. ఓకే లిజనర్స్, ఐప్యాడ్ మినీ వెంకట్ చెప్పేది ఏంటంటే ఇట్ మైట్ బి లిటిల్ స్ట్రెచింగ్, బట్ ఐ వుడ్ సే ఇఫ్ యూ ఆర్ ప్రిఫరబుల్లీ స్మాల్ ఉంటే ఖచ్చితంగా కొనవచ్చు. బట్ ద గేమ్ చేంజర్ హియర్ ఈస్ ది ఎయిర్. ఎయిర్ ఏంటంటే 1 pound కన్నా బిలో దించాడు దాని సైజు, ఐ మీన్ ద వెయిట్ 1 pound. అండ్ చాలా అది అసలు అమేజింగ్ అనిపించింది నాకు, అది అంత లైట్ గా తీసుకురావడం. ఎక్కడి నుంచి పట్టుకొస్తారో అర్థం కాదు మనిషి వీడు. A7 ప్రాసెసర్, లో ఎనర్జీ, సో దే మేడ్ ద బ్యాటరీ థిన్, విచ్ ఈస్ కాంప్రమైజింగ్ ఆన్ ద బ్యాటరీ. ఒక చిన్న ఇది చెప్పాలి, అంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లిజనర్స్ టు టేక్ ఏ డెసిషన్. iPad original, we are not talking about iPad mini, we are talking about the original iPad. Okay,
ఐప్యాడ్ సైజు మీరు చేతిలో పట్టుకుంటే బీజెల్ అంటారు, వెనకాల పనికిరాని అంటే స్క్రీన్ పక్కన ఉన్నటువంటి దట్ బీజెల్, రైట్? దట్ దాదాపు 1 ఇంచు ఉంటుంది అది, ఇటు అటు లెఫ్ట్ రైట్. దట్ మేక్స్ ఇట్ ఎ వైడ్, వెరీ వైడ్ మెషిన్. అది అనవసరం, అది దాన్ని రెడ్యూస్ చేశాడు దీంట్లో. అండ్ ఐ విష్ హీ కుడ్ డూ ది, అంటే హారిజాంటల్ చేసాడు, వర్టికల్ కూడా చేస్తే పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ ద మార్కెట్, అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఈస్ లైట్, 1 పౌండ్ ఉంది, రెటినా డిస్ప్లే అన్ని పక్కన పెడితే, దిస్ సైడ్ వైజ్ అన్యూజ్డ్ స్క్రీన్ సైజ్ ని ష్రింక్ చేయడం అన్నది, దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్. అంటే మీరు చాలా దాన్ని చూసుకోవాలి. ఓకే, చేతిలో పట్టుకుంటే దెన్ యూ ఫీల్ లైక్, ఓ పాత ఐప్యాడ్ అంటే ఇంత దున్నపోతుంది, ఇంత వైడ్ గా ఉంది, వేస్ట్ చేసే సైడ్ కి అన్నది ఉంటుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ వుడ్ సే ఐప్యాడ్ ఎయిర్ ఈజ్ ఎ హిట్, వెరీ బిగ్ హిట్. చెప్పండి ఇక మీరు. I second that. It's a very good iPad Air. I love it. I'm not buying though because I already have iPad 3. Hope it breaks pretty soon. నా నెత్తి మీద చూడు, పైన బాబా తిరుగుతున్నా, చక్రం తిరుగుతుంది చూడు. చెప్పు. ఇప్పుడు చెప్పింది జాగ్రత్తగా విను. అలాగే గురుదేవా. Okay, before we conclude the show, a couple of items అండి. I don't know what happened to Apple. VB already mentioned చేశాడు. ఫ్రీ ఎవ్రీవేర్ ఫ్రీ. ఇంతగా ఐప్యాడ్ ఎయిర్ గురించి ఏం చెప్పలేదు. ఆ ఫ్రీ గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. బిఫోర్ ఐ లూజ్ మై థాట్, 1 సెకండ్. కాదు, నువ్వు బిఫోర్ దట్ ఐ వాంట్ ఎయిర్ గురించి ఒక నిమిషం. దెర్ ఇస్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు సే వై దే ఆర్ గివింగ్ ఫ్రీ. ఐ am saying Apple is seriously afraid of Microsoft now after the Nokia acquisition, because till now Microsoft never had any industrial design hardware. Nokia brings the industrial design hardware to the game. So if you look at the Apple iPad dantlo, Tim Cook, without taking Microsoft name, he said at least oka 5 minutes conversation lo he was making fun of Microsoft, which is not even anywhere close in the market, tablet market. He was not talking about Android. He was purely talking about Microsoft. So my thinking is they are afraid of Microsoft catching on because they have the hardware industrial design expertise coming with Microsoft. That I totally agree. The reason, there's another reason. They thought like the Surface, right? The Surface RT, which is still a joke. And to me, it's like it's junk. Latest numbers లో 3% 5% చిన్నగా గ్రాబ్ చేసింది వెంకట్. అది అంటే స్లోలీ దే ఆర్ క్రాలింగ్ బికాస్ మైక్రోసాఫ్ట్ హ్యాస్ మనీ పుషింగ్, దే ఆర్ పుషింగ్. అది అంటే పని చేయకున్నా కూడా. సో లిటరల్లీ ఏంటంటే ద ఎంపైర్ ఈస్ బ్యాక్ అనమాట, ద డెవిల్ ఈస్ బ్యాక్ మైక్రోసాఫ్ట్. అంటే Can I hear that please? The devil is back. Okay. అంటే వాళ్ళకి so coming back to that, yeah, that's another topic because Microsoft మనకి ఆఫీస్ సూట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అమ్ముకుంటది. ఇప్పుడు వాళ్ళు అది ఫ్రీగా ఇస్తున్నారు. ఆర్టీలో, విండోస్ ఆర్టీ టాబ్లెట్లలో ఫ్రీగా ఇస్తున్నాడు, బిస్కెట్ వేసాడు. యాపిల్ కూడా అదే బిస్కెట్ వేసింది. సో డెఫినెట్లీ నువ్వు అన్నది ఐ టోటలీ అగ్రీ. దే ఆర్ ఆన్ అన్ అఫెన్స్ అగెన్స్ట్ మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ టు. గూగుల్ ఏంటంటే దే కెనాట్ అబ్సల్యూట్లీ కంపీట్ విత్ గూగుల్ బికాస్ యూ క్యాన్ కంపీట్ విత్ $79 టాబ్లెట్. గూగుల్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ $79 దొరుకుతాయి. గట్టిగా మాట్లాడితే 49 కూడా దొరుకుతాయి. హూ కేర్స్? ఐ మీన్ యూ కెన్ బై 5 of them ఎవ్రీ 6 నెలల కోటి కొని పడేయచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ 1 iPad. అంటే ఇఫ్ యూ ఆర్ ఓన్లీ బ్రౌజింగ్, which most people do, and email, that's more than enough. So they are afraid of Microsoft staying for long, and it's going to be a war. It's not just a small battle that they win and move on. They do want to fight it out. Kabate iPad Air emantavu Venkat? iPad Air, here is my take. The cycle for iPad upgrades is not every year. It's about 2 to 3 years. There is a good chance people who bought iPad 2 in 2011, they might be looking for an upgrade. అంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు కొత్తది కొంటామని.
So iPad Air or even the iPad Mini, the initial sales for in the holidays will be pretty good, but on the long run, going into the Q1, Q2, they may not sustain. For a holiday sales, they will be good. ఓన్లీ హాలిడే అంటే బేసికలీ నువ్వు చెప్పేది ఏంటి, జనవరి తర్వాత ఇట్ విల్ లైక్ ఫిజ్ No, fits out ante anta when iPad came out, it was like a graph shot up every quarter to quarter. ఆ కొమ్మతో ఆడుకుని ఆపోయా కనుక అవి వస్తూ ఉంటాయి వెనక్కి. వాట్ ఐ వాంట్ అంటే ఇప్పుడు నువ్వు మొన్న ఫస్ట్ క్వార్టర్ లో దే మే run out of supply constraints, they may do very well, but it will taper off. It's not going to be a phenomenal hit, but the first 2 quarters I expect iPad Air to take off. ఎందుకంటే iPad 2 కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, that was a huge number, and they will upgrade. Yeah, that is true. iPad 2 వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. They are kind of retina లేదు అది లేదు, kind of slow అని. That is true. They will upgrade. నేనేమనుకుంటా అంటే సో అదండి చూద్దాం. ఐప్యాడ్ ఎయిర్ ఐ థింక్ ఇట్ హ్యాస్ అంటే ఈ 3 months కన్నా ఎక్కువనే ఉంటదేమో అనుకుంటా. 3 months కాదు, 1 or 2 quarters. When I say 1 or 2 quarters, maybe they can, I don't know what the strategy, but maybe until next year కి కదా అది మళ్ళీ నెక్స్ట్ ఐప్యాడ్ వచ్చేది, అప్పటి వరకు అంత ఉంటుందా అన్నది తెలీదు. But I think they have a good one అని అనుకుంటున్నా. Beyond 2 quarters is what I think will happen, because and I observed one ఒక చిన్న తిక్క విషయం గమనించాను బిఫోర్ వి క్లోజ్ ద షో. గూగుల్ వాడి కొంచెం ముదురుతుంది. ఎట్లా అంటే హీ రిలీజ్డ్ కపుల్ ఆఫ్ కేసెస్ కవర్స్, అది నెక్సస్ 7 గురించి లేకపోతే ఇంకో దాని గురించి కవర్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఇంతకు ముందు మనము యాపిల్ ని తిట్టుకునే వాళ్ళం, ఏది అన్నిటికీ $50 పెడుతున్నాడు, $60 పెడుతున్నాడు, వీటికన్నా పిచ్చా వట్టి బ్రాండ్ దానికి ఎంత అమ్ముతున్నాడు అని. ఈజ్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ ద సేమ్ థింగ్. పిచ్చి కవర్స్ ఈ సెల్లింగ్ ఫర్ $49.99, విచ్ ఈస్ నాట్ గుడ్. అది సో అక్కడ హరీష్ గారు కాల్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అని. ఓకే, సో లెట్స్ సే బై బై. ఓకే లిజనర్స్, సో ఈ వారానికి ఇంతే. నెక్స్ట్ వారం మళ్ళీ మర్చిపోయాను చెప్పడం, నెక్స్ట్ వారం ఇస్ హాలోవీన్. వీఆర్ గోయింగ్ టు డూ ఏ స్పెషల్ షో. ఇట్ విల్ బి లైవ్ ఆన్ హ్యాంగ్ అవుట్ అండ్ మనము ఇది ఐ థింక్ వి హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్. శ్రోతలకు ఒక చిన్న విజ్ఞప్తి. అండ్ అది కట్ అయిపోయిందా? ప్రాబబ్లీ మేము